హలో హాయ్ వెల్కమ్ టు నవసంతం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో వింటర్ సీజన్ వచ్చేసింది అనగానే క్రిస్మస్ వచ్చేసింది కదా. సో మీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నారా? మీ సాంతా గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నారా? సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మేరీ క్రిస్మస్. సో క్రిస్మస్ అనగానే నా చైల్డ్హుడ్ స్కూల్లో ఏం చేసేవాళ్ళం, ఎవరైతే ట్రీ బాగా డెకరేట్ చేస్తారో వాళ్ళకి మంచి సాంతా గిఫ్ట్ ఇస్తారని టీచర్ చెప్పేది. ఇంకా రోజంతా దాని మీద స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక చిన్న క్రిస్మస్ ట్రీ ప్లాన్ చేశాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ వీడియోలో ఒక డిఐవై పెట్టాను కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఇళ్లలో క్రిస్మస్ ట్రీ పెట్టాలంటే ప్లేస్ కన్జ్యూమ్ అయిపోతుందని థింక్ చేస్తారు. సో నేను ఒక గ్రీన్ కలర్ పాంపామ్తో ఒక వాల్కి క్రిస్మస్ ట్రీ ఎలా డెకరేట్ చేయొచ్చో పెట్టాను లాస్ట్ ఇయర్. అట్ ద సేమ్ టైమ్ స్నో మ్యాన్ కూడా ప్రిపేర్ చేశాను కదా, ఒక వైట్ పేపర్స్తో ఎలా ప్రిపేర్ చేయాలని పెట్టాను. దాన్ని చూడండి, ఈసారి కూడా ట్రై చేయండి. లాస్ట్ ఇయర్ ఎవరైనా ట్రై చేయకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఈరోజు నేను లాస్ట్ మినిట్ క్రిస్మస్ ఐడియాస్ ఏంటనేవి పెట్టబోతున్నాను. లెట్స్ సీ. సో నా ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇది క్యూట్ కదా, ఇది డీల్ జింక్ అనమాట. సో ఈ వింటర్ సీజన్లో బయట ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదా. ఇది కూడా క్రిస్మస్ని రిజెంబుల్ చేస్తుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ మీరు ఈ స్టిక్స్ తీసుకోవాలి. ఈ స్టిక్స్ తీసుకొని ఇలా రాంబస్ షేప్లో మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రాంబస్ షేప్లో. సో మన క్యూట్ డియర్ ఫేస్ ప్రిపేర్ చేయడానికి సో ఈ స్టిక్స్ నేను షాప్లో 10 రూపీస్కి తీసుకున్నాను. 10 రూపీస్కి చాలానే వచ్చాయి. సో చీప్ అండ్ బెస్ట్ కదా. సో ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన క్యూట్ డియర్ ఫేస్ అనేది వస్తుంది. సో ఇట్లా ఈ షేప్లో. సో దీన్ని మీరు గ్లూతో కూడా పేస్ట్ చేసుకోవచ్చు, కానీ టైం టేకింగ్ అని చెప్పి నేను డబల్ టేప్తో పేస్ట్ చేస్తున్నాను. సో డబల్ టేప్తో ఏంటంటే మీకు ఈజీ, 2 సైడ్స్ పేస్ట్ అవుతుంది కాబట్టి. సో 2 సైడ్స్ పేస్ట్ అవుతుంది కాబట్టి చాలా ఈజీ అనమాట మీకు ఇది. దీన్ని తీసుకున్నారా ఈ ప్లేస్లో ఇట్లా పెట్టి సో ఇట్లా స్టిక్ చేసి దానిపైన దీన్ని ఇట్లా స్టిక్ చేసేయడమే. స్టాప్ ఇప్పుడు. సో ఇది ఇట్లా 1 మినిట్లో మీకు ఇట్లా పేస్ట్ అయిపోతుంది. సో దీనికి మనం ఇలాంటి హార్న్స్ అనేవి క్యూట్ హార్న్స్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. దానికి ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకుని మీరు జస్ట్ థిన్ పేపర్ హారిజంటల్గా వర్టికల్గా కట్ చేసుకున్న పర్లేదు. సో ఇట్లా పేస్ట్ చేసుకుని దీన్ని ఇట్లా రివర్స్ చేసి ఇట్లా దీనికి పేస్ట్ చేయాలి. సో ఈ హార్న్స్ ఇట్లా ప్రిపేర్ చేశాను కదా, దీనికి ఈ ఎండ్స్లో పేస్ట్ చేయాలి. గ్లూతో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ బ్లాక్ కలర్ నెయిల్ పెయింట్తో దానికి ఐస్ వేస్తున్నా. నెయిల్ పెయింట్ ఉంటే నెయిల్ పెయింట్, అది మీ దగ్గర బ్లాక్ స్కెచ్ ఉందనుకోండి ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. నా దగ్గర బ్లాక్ స్కెచ్ లేదు, అందుకే దీంతో వేసాను. సో మనం ఒక కాటన్ తీసుకుని దీనికి క్యూట్ మౌత్ లాగా పెడదాం. సో ఇట్లా పేస్ట్ చేయాలి. సో చూసారు కదా మన క్యూట్ డియర్ ఫేస్ వస్తుంది. ఏం చేస్తున్నావు?
స్నోమ్యాన్ చేస్తున్నా. సో స్నోమ్యాన్ తెలుసా నీకు? స్నోమ్యాన్ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ సీ. సో మనం ఒక వైట్ పేస్ట్ తీసుకొని, స్నోమ్యాన్ వైట్ కలర్లో ఉంటాడు కాబట్టి వైట్ పేస్ట్. సో ఇట్లా మొత్తం పేపర్ రోల్ చేసుకోవాలి. హౌ టు రోల్ లైక్ దిస్. నాకు పెద్ద స్నోమ్యాన్ ఇష్టం. సో ఇలా మొత్తం పేపర్ మొత్తం ఇట్లా రోల్ చేసుకోవాలి మీరు. సో ఈ వేలో ఇట్లా రోల్ చేసి, సో ఇట్లా రోల్ చేసిన దాన్ని సెంటర్కి చేసి ఇట్లా చేయాలి. సెంటర్కి సో ఇట్లా చేసుకొని దాన్ని గ్లూతో పేస్ట్ చేసుకుంటే, ఇట్లాంటిది పాంపామ్ లాగా వస్తుంది. సో ఇది బాడీ అనమాట, స్నోమ్యాన్ గడ్ బాడీ. ఇక్కడ ఇంకొక చిన్న స్నోమ్యాన్ పేస్ట్ చేస్తాము. లెట్స్ సీ. బాబీ ఏం చేస్తున్నావు? స్నోమ్యాన్ చేస్తున్నాను నీకోసం. డూ యూ లైక్ స్నోమ్యాన్? Yeah, I like this. హాయ్ చెప్పు మా వ్యూవర్స్. Hi. షీఈ్ వితి, మై ఆంటీస్ డాటర్. సో క్రిస్మస్ లాస్ట్ మినిట్ డిఐవైలో మనం స్నోమ్యాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ సీ అనదర్ డిఐవై. బాబీ నువ్వు స్నోమ్యాన్ చేసావు, మరి శాంటా ఏది? సో నీకు సాంటా కావాలి. సో నీకోసం నేను సాంటా ప్రిపేర్ చేస్తాను, మా వ్యూవర్స్ కోసం కూడా. సాంటా కోసం మనం ఈ ఫాంటా మినీ బాటిల్ని యూజ్ చేద్దాం. దీనికి సాంటాకి ఏ కలర్ ప్రిఫర్ చేయాలి? రెడ్. సో రెడ్ యాక్రిలిక్ కలర్స్ వేసి సాంటా ఫేస్ వస్తుంది. క్లోజప్ లో చూపించేది. సో మన క్యూట్ శాంటా మన ఫాంటా మినీ బాటిల్తో ఎంత క్యూట్గా ప్రిపేర్ అయిపోయిందో చూసారా? బాగున్నారు కదా మన శాంటా, క్యూట్ శాంటా. యూనో క్యూట్ మిసాలు. సో ఈ పాండ్స్ డబ్బాతో మనం హట్ చేద్దాం, చిన్న హట్. లెట్స్ సీ. సో ఫస్ట్ దీని వింగ్స్ తీసేద్దాం. ఓకే, టేక్ దట్ రెడ్ పేపర్. Place one paper like this. We'll cut it. Cut it like this, and we'll fold it. See them. Okay.
స్నో మన హట్ ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా, ఇవన్నీ స్నో బాల్స్. Merry Christmas! Merry Christmas! Merry Christmas! Now you guys అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.